హూతీలు ఇప్పుడు ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగారు. అంటే వాళ్ళు మొదటి నుంచి ఇరాన్‌కి సపోర్టే చేశారు. అయితే ఏదైనా మా అవసరం కావాలనుకుంటే మేము వెంటనే మీకు సపోర్ట్‌గా ఉంటామని మొదటి నుండి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇరాన్ పెంచి పోషించినటువంటిదే హూతీలు కూడా. హమాస్, హెజ్బొల్లా ఎలాగో ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు ఇజ్రాయెల్ మీదకి హూతీ దళాలేమొచ్చేసి డిఫెన్స్ అదే బాలిస్టిక్ క్షిపణినైతే ప్రయోగించడం జరిగింది. కాకపోతే ఇజ్రాయెల్‌కి చెందినటువంటి ఐడిఎఫ్ దాని యొక్క గగనతల రక్షణ వ్యవస్థలో ముందే పసిగట్టి దాన్ని అవతలే పేల్చిపడేశాయి. కాకపోతే ఇజ్రాయెల్‌లో డేంజర్ బెల్స్ మోగడంతో అక్కడ ప్రజలందరూ కూడా చాలా భయాందోళనకు గురైపోయి ఒక్కసారిగా ఆహాకారాలతో ప్రజలందరూ పరుగులు తీశారు. దాంతో ఐడిఎఫ్ దళాలు మళ్ళీ రంగంలోకి దిగి ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు, మీరందరూ కూడా సమన్వయంతో ఉండండి, ఏ దాడి జరగదు, అన్నీ కూడా అడ్డుకున్నామని మళ్ళీ ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇప్పుడు హూతీల మీద కూడా ఇజ్రాయెల్ గట్టిగానే దాడి చేస్తుంది. ఈరోజు ఉదయం చేసినటువంటి దాడి ఇప్పటికే హెజ్బొల్లాని పూర్తిగా నాశనం చేసింది. అక్కడ ఉత్తర ప్రాంతంలో ఏదైతే లెబనాన్లో ఉత్తర ప్రాంతం ఉందో అక్కడ మొత్తం నాశనం అయిపోయి చాలా వరకు దగ్గర 1,00,000 మందికి పైగానే ఇక్కడ ప్రభావం అయ్యారు. 8 లక్షల మందికి పైగానే ప్రభావం అయ్యారు. 1,00,000 మంది నిరాశ్రయులు అయిపోయారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా ఇదే విషయాన్ని చెప్తుంది అక్కడ. అంటే ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి అలాంటిది. మరి ఇప్పుడు హూతీల మీద కూడా దాడి చేస్తుంది. ఇప్పుడు ఒమన్లో ఏమైనా ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక హూతీల మీద దాడి చేస్తే ఒమన్ పరిస్థితి కూడా దారుణంగానే ఉంటుంది.